రాష్ట్ర గీతం లేదండి. ఇప్పటికీ రాష్ట్ర గీతం అసలు జై జయ తెలంగాణ రాష్ట్ర గీతం కానే కాదు. అది జై జయ తెలంగాణ రాష్ట్ర గీతం కానే కాదు. అది అధికారికంగా దాన్ని ఎవరు ప్రకటించలేదు. విన్నారు కదా కేసీఆర్ మాటలను. కేసీఆర్ అందెశ్రీ గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతంగా తిరస్కరించాడో తెలుసా? అందెశ్రీ ఒక దళిత బిడ్డ కాబట్టి. కులాన్ని బట్టి మనిషిని గౌరవించే కేసీఆర్ లాంటి ఫ్యూడల్కు అందెశ్రీ రాసిన గీతం ఇంపుగా అనిపించలేదు. ఉద్యమ సమయంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి పనికొచ్చిన అందెశ్రీ పాట రాష్ట్ర గేయంగా మాత్రం పనికిరాదని అవమానించిండు కేసీఆర్. రేవంత్ అన్న సీఎం అయ్యాక అందెశ్రీ పాటకు రాష్ట్ర గేయంగా గౌరవం దక్కింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఏ దళితుడి పాటను కేసీఆర్ తిరస్కరించాడో ఆ పాటనే సగర్వంగా ఆవిష్కరించి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిండు రేవంత్ అన్న.